ఏలూరు జిల్లాలో సంక్షేమ పథకాలపై మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వివిధ శాఖల అధికారుల పనితీరుపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాలువల ఆధునీకరణ పనులు అసంతృప్తిగా ఉండడంపై ఇరిగేషన్ అధికారులపై మండిపడ్డారు. ఖరీఫ్ సాగుకు త్వరితగతిన నీరందించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు 1700 ఎకరాల భూములను 22/A నుంచి తొలగించామని 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని మంత్రి వెల్లడించారు. ఆహ్వానిస్తూ ఉన్నాం. శివప్రసాద్ చేసిన దయచేసి ఇది పబ్లిక్ పార్ట్నర్షిప్. ఇప్పుడు ఆల్రెడీ ప్రాసెస్ ఉంది సార్. మనకి కైకలూరు నుంచి 500 ఎకరాలు మన కామినేని గారి సారథ్యంలో ఆ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం నుంచి వెసులుబాటు తీసుకొచ్చి CCL గారు ఇచ్చిన ఉత్తర్వు ప్రకారం 500 ఎకరాలు నిన్న దాన్ని మినహాయించారు 22A నుంచి. సో ఇప్పటి వరకు మన ఏలూరు జిల్లాలో ఆ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న సమస్యని 22A ద్వారా కూడా పరిష్కారం కోసం నెక్స్ట్ ఏదైతే మేము గ్రీవెన్స్ డే ఏర్పాటు చేస్తామో 22A పైన జిల్లా ఎండోమెంట్స్ అధికారి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న డిప్యూటీ కమిషనర్ గారు, జాయింట్ కమిషనర్ గారి సహకారంతో ఈ 211 ఎకరాలకి కూడా మేము 22A నుంచి విముక్తి కలిగే విధంగా చర్యలు తీసుకోవడానికి ఒక ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. వ్యవసాయ రంగం పైన ఖరీఫ్కి ఏ విధంగా సిద్ధమవుతున్నామో దానిపైన సమీక్షించుకున్నాం. మన ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా రైతాంగానికి ఎన్నడూ లేని విధంగా ఒక బాధ్యతగా నిలిచి ధాన్యం కొనుగోలు విషయంలో మీ అందరూ చూసారు ఎంత అద్భుతంగా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాము. 24 గంటల లోపే ధాన్యం కొనుగోలు చేసిన సమయం నుంచి ఇమీడియట్గా రైతుల ఖాతాలకు డబ్బులు జమ చేస్తున్నాం. అయితే ఈ సంవత్సరం కూడా కొన్ని నాన్ ప్రిఫర్డ్ వెరైటీస్ కొన్ని ప్రాంతాల్లో ఏవైతే మన ప్రాంతంలో వాడరో లేదా మన రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా అమ్మలేని పరిస్థితిలో ఉన్న కొన్ని విత్తనాలు ప్రత్యేకంగా రైతులు పాత పద్ధతిలోనే సాంప్రదాయబద్ధంగానే వేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి FCI నుంచి వాటి కొనుగోలుకి అనుమతి రావడంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండోది అక్కడ ఆ పర్టికులర్ వెరైటీ PR 126 తర్వాత MTU 1010 వెరైటీలో నూకలు ఎక్కువ శాతం వస్తూ ఉంది. మనకి కైకలూరు నుంచి 500 ఎకరాలు మన కామినేని గారి సారథ్యంలో ఆ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం నుంచి వెసులుబాటు తీసుకొచ్చి